రీసెంట్ గా కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తి సోషల్ మీడియా టీడీపీ కోసం పనిచేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయించారు కూటమి ప్రభుత్వం. అంటే కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్ గా పనిచేస్తుందానికి ఇది ఒక ఉదాహరణ కంపల్సరీ చెప్పారు. మరి అంటే ఎందుకంటే ఆయన వైఎస్ భారతి గారి మీద అబ్యూజివ్ కామెంట్స్ చేశారు, అందుకని అరెస్ట్ చేశారు. సో మరి అయితే వీళ్ళ డ్యూటీ బాగానే ఉంది. మరి అవతల పార్టీ నుంచి గత 5 ఏళ్లలో నాయకులు అండ చూసుకుని కార్యకర్తలే కాకుండా నాయకులు సైతం పై నాయకుడిని అందరూ చూసుకుని కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మరి లేడీస్ని కానీ వాళ్ళ భార్యను కానీ వాళ్ళ ఇంట్లో తల్లి గారిని కానీ అటు చంద్రబాబు గారి ఇంట్లో లేడీస్ని కానీ వాళ్ళ భార్యను కానీ అట్లా మొత్తం వావి వరుసలు లేకుండా తిట్టిచ్చారనమాట. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళపైన యాక్షన్ ఉంటుందో? కంపల్సరీ గత ప్రభుత్వం పైన కూడా కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఏంటంటే ఒకటి చెప్తాను, ఇప్పుడు చేబ్రోల్ అనే కిరణ్ గారు భారతి పైన చేసినటువంటి మేము కూడా యాక్సెప్ట్ చేయమండి. ఆయన పైన ఇప్పుడు కేసు పెట్టి తీసుకెళ్లారు, బాగానే ఉంది. గత ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ లోకేష్ గారి పైన కానీ వీళ్ళందరూ అమ్మనాబూతులు తిట్టారు. అంతెందుకండి కొడాల నాని గారు ఏం చేశారంటే టీవీ నెలలో లైవ్ పెట్టి మరీ తిట్టాడు. సో కొడాల నానినే కాదు ఇంకా చాలా 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 మంది ఉన్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు. పేర్ని నాని అయితే ప్రతిసారి మీటింగ్ పెట్టి బయట పెట్టి అదేంటి మన ఒక ఎప్పుడు చూసినా ఇంటర్వ్యూ పెట్టేసి కొడతా కొడక అది కొడక ఇది కొడక ఏమనుకుంటున్నా కొడక అని ఇట్లాంటి కూతలని కూర్చునేవారు. ఇంకోటి ఏంటంటే కొడాల నాని అయితే ఇంకా చెప్పడానికి లేదండి. దరిద్రమైన కూతలు, దరిద్రమైనటువంటి ఆ భూత పదాలు చిన్నపిల్లలు సైతం నేర్చుకున్నారు. సో నేను గత ప్రభుత్వాన్ని ఏం తిట్టానంటే ప్రభుత్వాన్ని మొత్తం తిట్టట్లేదు. ఎవరైతే గనక అమ్మనాబూతులు తిట్టారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక అభిమాని, నేను పలానా అభిమాని అని చెప్పట్లేదు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని అండి, వీరాభిమాని, రాజకీయ పరంగా పెద్ద అభిమాని. సో నేనేం చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో తిట్టినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ తిట్టారు. అనిల్ కుమార్ యాదవ్ అయితేనేమి, పేర్ని నాని అయితే, అంబటి రాంబాబు అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారు. అంతెందుకండి మొన్నటికి మొన్న కృష్ణవంశీ కానీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అది బాగుంది. అట్లే సేమ్ అందరినీ ఇప్పుడు అమ్మనాబూతులు తిట్టినా వదులుకోవద్దు కదా, ఎవరిని వదలకూడదు. సో ఈ ప్రభుత్వం కూడా ఏం తీసుకుంటుందంటే కూటమి ప్రభుత్వము, మా ప్రభుత్వంలో ఎవరైనా సరే మిమ్మల్ని వ్యతిరేక వాళ్ళను కానీ ఆపోజిట్ వాళ్ళని కానీ అమ్మనాబూతులు తిడితే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి కానీ వాళ్ళను అరెస్ట్ చేసేయండి, ఇమ్మీడియట్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. సో అట్లనే గత ప్రభుత్వం చేసింటే ఈ బూతుల ప్రపంచం ఉండేది కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ బూతులు తిడుతుంటే వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు. అంతెందుకనే బోరుగడ్డ అనిల్ గారు ఎంత దారుణంగా తిట్టాడు, ఎంత దారుణంగా. మీ పిల్లలు వచ్చారా మా దగ్గరికి పనుకుంటారా, లేకపోతే నేను కొట్టాలన్నా వచ్చి పవన్ కళ్యాణ్ చూసుకో అది ఇది అని చెప్పాడు. ఎంత బూతులు తిట్టాడు. నీకు 3 ఉన్నారు 4 ఉన్నారు, నాకు అవసరం లేదు, నేను చూసుకుంటాను నీ కథ అది ఇది అని చెప్పాడు. వాడు లైవ్ పెట్టి అమ్మేసి తిట్టినప్పుడు అతను కూడా ఉండాలి కదా. సో అలాంటి వాళ్ళను తీసుకున్నారు, ఆల్రెడీ వేసేసారు. ఇంకా చాలామంది ఉన్నారు. సో నేను అనేది కూటమి ప్రభుత్వానికి సపోర్టుగా మాట్లాడట్లేదు. ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా దయచేసి అమ్మనా బూతులు మాత్రం తిట్టొద్దు, బూతులను తగ్గించండి ప్లీజ్. తగ్గించడమే కాదు, అసలు పరిపూర్ణంగా తీసేసేయండి మొత్తం అని చెప్తున్నాను. ఒక మామూలు ఓటర్గా, మామూలు పబ్లిక్ మ్యాన్గా, ఒక కామన్ మ్యాన్గా బూతులు పురాణాలు తీసుకురాకూడదని దయచేసి ప్రతి పార్టీకి నమస్కారం చేసి చెప్తున్నానండి. ఎలాంటి బూతులు కానీ ఏ ప్రభుత్వమే కానీ గత ప్రభుత్వం బూతుల వల్లనే 100% బూతుల వల్లనే గత ప్రభుత్వం ఓడిపోయింది. రాజధానిలో గీజధానిలో అభివృద్ధి లేవని అది తర్వాత క్వశ్చన్. బూతుల పురాణాల వల్లనే ఓడిపోయినాయి ప్రభుత్వాలు. సో ఈ ప్రభుత్వమైనా సరే ఏ ప్రభుత్వమైనా సరే దయచేసి బూతులు తీసుకురాకండి, బూతులను తిట్టద్దు. నమస్తే అన్న. రీసెంట్ గా కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను ఐటీడీపీ దాంట్లో సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. సో తెలుసో తెలియకో వైఎస్ భారతి గారి గురించి మాట్లాడినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇలా ఎవరు చేసినా యాక్షన్ ఉంటుందని నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు ముందే చెప్పారు ఎలక్షన్ వచ్చే ముందు. సో ఫస్ట్గా అది వేసి చూపించారు అట్లా. అంటే మరి గత ప్రభుత్వంలో చాలామంది ఇటు పవన్ కళ్యాణ్ గారి భార్య పైన, వాళ్ళ ఇంట్లో లేడీస్ పైన, వాళ్ళ అమ్మగారి పైన, ఇటు చంద్రబాబు గారి ఇంట్లో లేడీస్ పైన, వాళ్ళ ఆవిడ పైన, వాళ్ళ ఇంట్లో మొత్తం అందరినీ ఇష్టానుసారం మాట్లాడారు, చాలా మితిమీరి మాట్లాడారు. ఇంకా కార్యకర్తలే కాదు నాయకులు సైతం కూడా అక్కడ మాట్లాడారు. మరి వాళ్ళపైన యాక్షన్స్ ఏమి లేవా? ఒకటే అండి, అతన్ని అరెస్ట్ చేయడం అనేది ఓకే, అందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది మాట్లాడద్దని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. దమ్ముంటే పార్టీ విధి విధానాలపైన, పాలసీ పైన మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే
అతను అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పోలీసు డ్యూటీలకు అడ్డం పడి మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలు మన గోరెంట్ల మాధవ్ గారు అంత రౌడీజం చూపిస్తున్నాడంటే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే విధంగా ఉంటున్నారు. ఇంకా వాళ్ళ పార్టీ నాయకుల వైఖరి అనేది మారడం లేదు. సో ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఒకటి తెలియజేస్తున్నాం, ఫస్ట్ మీ వైఖరి మార్చుకోండి. బుద్ధి తెలివి జ్ఞానం ఇవ్వడం ఉంటే పోలీసుల ముందు అంత గూండాయిజం రౌడీజం చేయాల్సిన అవసరం ఏముందండి? ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు ఎంపీకి రండి వీళ్ళంతా వాళ్ళ ఇంటికి పోయి కొట్టచ్చు కదా. అంటే పోలీసులు ఉంటే ఆపుతారు, ఏం జరగదు. అటుగానే హడావిడి మొత్తం పబ్లిసిటీ చేసుకోవడానికి ఇంత స్టాండ్స్ అవసరం లేదు. జగన్ దగ్గర మీ పేరు వస్తుంది. నెక్స్ట్ సారి మీకు ఎంపీ టికెట్ కాదు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ ఇస్తారు, మంత్రి కూడా చేస్తారండి, టెన్షన్ పడుకోకండి. గోరెంట్ల మాధవ్ గారికి ఇంకొకటి చెప్తున్నాము, మీరు గతంలో మీరు చేసిన వీడియో కాల్స్ బట్టలు లేకుండా మీరు వీడియో కాల్ చేసి మహిళని ఎంత ఇబ్బంది పెట్టారండి. ఈ రోజు ఏదో మీరు అందరూ మొగోళ్ళ వేరం అందరు వచ్చి పోలీసుల ముంగట మీకు గల్లలిప్పి మొత్తం మేము రౌడీజం చేస్తామంటే ఇది కూటమి ప్రభుత్వం అండి. ఎవరిని కూడా ఉపేక్షించే ప్రయత్నాలు అయితే జరగదు. అంటే ఒక కార్యకర్తకి నాయకుడు ఉన్నాడు అనే ధైర్యంతోనే మాట్లాడతారు. ఏ మాట మాట్లాడినారు సార్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏమన్నా యాక్షన్ తీసుకోవచ్చు. బట్ సొంత కార్యకర్తనే తీసుకుంటే ఆ కూటమి కానీ ఏ పార్టీ అయినా ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? తప్పకుండా అండి, ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వ విధి విధానాలపైన, ప్రభుత్వ పాలసీ పైన, లేకుంటే ప్రభుత్వం చేయని అభివృద్ధి కార్యక్రమాల పైన మాత్రమే మాట్లాడాలి. వ్యక్తిగత దూషణలు అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. అది టీడీపీ పార్టీ కానీ అది జనసేన పార్టీ కానీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా మన కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు వ్యక్తిగత దూషణలు చేయదని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నమస్తే భయ్య. సో రీసెంట్గా కిరణ్ అనే వ్యక్తి ఐటీడీపీకి సోషల్ మీడియాకి పనిచేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే ప్రభుత్వం పరంగానే అరెస్ట్ అయ్యారు. అంటే ఎందుకంటే ఆయన వైఎస్ భారతి గారి మీద ఏదో అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడారని. సో మరి అంతకుముందు గత ప్రభుత్వంలో ఆ రాజకీయ అండ చూసుకొని చాలామంది పవన్ కళ్యాణ్ గారి భార్య పైన, వాళ్ళ తల్లి గారి పైన, అలాగే చంద్రబాబు గారి భార్య పైన, వాళ్ళ ఇంట్లో లేడీస్ పైన కానీ చాలా అంటే చాలా విరుద్ధంగా మాట్లాడారు. మరి వాళ్ళపైన ఏమీ యాక్షన్ లేదా? అంటే సొంత పార్టీలో వాడిపైన యాక్షన్ తీసుకుంటే ఏమొస్తుంది? దానివల్ల ఏం మెసేజ్? ఈ విషయం నేను పర్టికులర్గా డిస్కస్ చేయాలండి. మిగిలిన వాళ్ళని పక్కన పెట్టేస్తే నేనే డిస్కస్ చేయాలి ఈ విషయము. ఎందుకు అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని తెలుసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ పేపర్ పోస్టులు లాంటివి అక్షరాలతో రాసి ఆయన్ని అరెస్ట్ చేయడం ఎంత తప్పు అనే విషయాన్ని జనాలకు తెలియజేసి ఆయన చేసిన మంచి పనులు కూడా పేపర్ పోస్టులతో, అంటే నేను మానిటైజేషన్ కోసం చేయలేదు, ఆయన్ని అరెస్ట్ చేశారు అనేసి చంద్రబాబు గారికి ఒక అభిమానిగా ఆయన యొక్క హార్డ్ వర్క్, అలాగని నేను ఏ రోజు జగన్ గారిని తిట్టడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క కష్టపడే తత్వం గురించి నేను చాలా వీడియోలు చేశాను. అయితే నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొరపాటున ఏదైనా అంటే క్షణికావేశంలో ఏదైనా సరే, అంటే మొన్న నాకు తెలిసి కిరణ్ అనే వ్యక్తికి కూడా అలా అనడం అనేది చాలా పెద్ద తప్పు. కానీ అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు వాళ్ళు ఈ టీడీపీ ఒక బిగినింగ్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ 4 దశాబ్దాల నుంచి ఒక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ఒక పార్టీ. అయితే వాళ్ళ దారిని నాకు తెలిసినంత వరకు గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వమే మార్చింది. భార్యల్ని, ఇంట్లో ఆడవాళ్ళని బజార్లోకి లాగడం అనేది గత వైసీపీ ప్రభుత్వం నేర్పించిన దారి. అంటే వాళ్ళు ఒక క్రమశిక్షణతో సాగుతున్నటువంటి టీడీపీ కార్యకర్తల్ని వీళ్ళ దారిలోకి వాళ్ళు లాగారు, అంటే హద్దు మీరి ప్రవర్తించారు. సో అలా వచ్చినా కూడా, అలా వాళ్ళు లాగినా కూడా వెళ్ళటం అనేది తప్పే. అండ్ అతను మాట్లాడింది 100కి 100% తప్పే. అతని పైన కేసు పెట్టడము, 24 అవర్స్లో అరెస్ట్ చేయడము అనేది చాలా మంచి పనే, నేను ఒప్పుకుంటాను. మరి చంద్రబాబు గారిని వాళ్ళ అమ్మగారికి అర్థాలు వచ్చేలాగా లకారాలతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అన్న ఎవరో ఉన్నాడు, చంద్రబాబుని అయితే డైరెక్ట్గా లా కొడక నువ్వేం పీకుతావరా, నీ కొడుకుని నరుకుతాం, ఫస్ట్ ఫ్యాక్షన్ మళ్ళీ నీ కొడుకుని నరికి స్టార్ట్ చేస్తామని చంద్రబాబు గారిని అన్నాడు. అతని పైన అయితే ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు కూడా లేవు. ఇంకా అతని దగ్గర నుంచి మొదలు పెడితే కొందరు లేడీస్ని, అంటే ఇప్పుడు జగన్ గారి గురించి పక్కన పెట్టేద్దాము, భారతిని తిట్టినందుకు అరెస్ట్ చేశారు, చాలా మంచి పని చేశారు. మరి భారతి గారే చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి ఛానల్ ఏదైతే ఉందో అదే ఛానల్లో ఒక ఆవిడని పెట్టి స్క్రిప్ట్ దాదాపు 10-15 నిమిషాలు ఒక ఆడ మనిషితో ఇంకొందరు ఆడ మనుషుల్ని, టీడీపీ ఆడ మనుషుల్ని ఎక్కడ పడుకున్నావు, ఏ రూమ్లో పడుకున్నావు, ఇలాంటి మాటలు లైవ్ టెలికాస్ట్ చేశారు ఒక న్యూస్, ఒక మీడియా ఛానల్లో. అది జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, సాక్షి, దట్ ఈస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. అలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేశారు. రీసెంట్గా కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తని అరెస్ట్ చేశారు. అవును, ఎందుకంటే వైఎస్ భారతి గారి పైన అబ్యూజ్ వర్డ్స్ మాట్లాడినందుకు.
సో మరి అదే పరిస్థితి అవతల పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రూలింగ్లో ఉన్నారని చూసుకుని ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ లేడీస్ని కానీ వాళ్ళ భార్యను కానీ చంద్రబాబు గారి ఫ్యామిలీ లేడీస్ని చాలా అంటే చాలా అబ్యూస్గా మాట్లాడారు. అవును. అంటే వాళ్ళపైన యాక్షన్ లేదా? యా, మంచి చాలా సూపర్ క్వశ్చన్ అడిగండి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ మెచ్యూరిటీ. సో ఈ పగబట్టే రాజకీయాలు అంటాం కదా, దాన్ని ఏమంటారు, కొంచెం అంటే వాళ్ళు అది చేస్తారు కదా, మేము ఇది చేసాం అది చేసాం అంటే నాకు తెలిసి ఆంధ్రాలో ఎప్పుడైతే ఈ సపరేషన్ జరిగిపోయిందో అభివృద్ధి కంటే ఎక్కువ ఈ టైంపాస్ ఎక్కువ అయిపోయింది. అదేదో కొంచెం సెట్ అయిపోతుంది అని అన్నిటి లోపల మామూలుగా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, వాళ్ళు సెట్ చేస్తారు ఏదో అనుకునే లోపల మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ఇట్లాంటివి జరిగింది. ఈ చేంజింగే కాకుండా కొన్ని లూజ్ స్టాక్ వల్ల లైక్ కొడాలి నాని కావచ్చు, శ్రీరెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇట్లా కొంచెం లూజ్ స్టాక్ వల్ల ఏమైపోతుంది అని అంటే ఆ టైంలో వాళ్ళకి ఏదో మజా అనిపించవచ్చు, కానీ ఇట్స్ లేబర్ థింగ్స్, చాలా మాస్ అండ్ చీపెస్ట్ థింగ్స్. నేను ఆడ టీడీపీ అనట్లే, వైఎస్ఆర్సీపీ, బీజేపీ అంటే ఏ పార్టీ అని కాదు, నార్మల్గా మన ఇంట్లోనే అంతెందుకు మనం ఎన్ని బూతులు వింటూ ఉన్నాం కదా. ఇప్పుడు యూట్యూబ్లో కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మాట్లాడు, వాళ్ళ అమ్మ నాన్న ముందు మాట్లాడమనంటే మాట్లాడతారా? 95% ఫిల్టర్ అయిపోతుంది. అమ్మ ముందు ఇష్టం వచ్చినట్టు మనం ఎల్లులు ఎమ్మలు మాట్లాడతామా? మాట్లాడు. మరి ఆఫ్టర్ ఆల్ జస్ట్ వీఆర్ కామన్ మ్యాన్. మనకే అంత ఇంగితం ఉన్నప్పుడు మరి నిన్ను గుర్తుపడతారు, యూఆర్ పబ్లిక్ ఫిగర్ కదా, ఒక ఎమ్మెల్యే ఎంపీ అంటే ఒక పబ్లిక్ ఫిగర్. మరి నువ్వే యూట్యూబ్లోకి వచ్చి ఆ కొడుక ఈ కొడుక వాళ్ళ భార్య వీళ్ళ భార్య అంటే కొంచెమన్నా మేనర్స్ ఉండాలి. అది లేదు. సరే, దేవుడి దయ వల్ల అది లేదు, మనకుంది. సో ఇప్పుడు టీడీపీ వచ్చింది, ఆ టీడీపీ పర్సనే నేను విన్నా. అది అంటే ఫస్ట్లో ఆడ గురించి తెలియదు, బట్ ఎందుకు అరెస్ట్ చేశారో అప్పుడు వింటే నాకు తెలిసి టీడీపీ మంచి పని చేసింది. ఆయనను అరెస్ట్ చేయడం మంచి పని చేసింది. మళ్ళీ వీళ్ళందరూ అన్నారు కదా వాళ్ళని తీసుకుపోయి అరెస్టులు చేయడం, ఇవన్నీ టైం వేస్ట్ పనులు, అంతకంటే చాలా ఉంది పనులు. నెక్స్ట్ అనే వాళ్ళకి కొంచెం అనే వాళ్ళకి 100% భయం ఉండాలి. ప్లస్ గత ఓకే, వాళ్ళు నిజంగానే వేరే ఏదైనా వర్క్ ఇంకేదైనా చేస్తే చేయాలి. ప్లస్ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, ఎందుకంటే ఊరుకోరు వీళ్ళు. బట్ ఎట్ ది సేమ్ టైం అంటే అనవసరంగా అది గెలికి మళ్ళీ ఆ బూతుల్ని రివైజ్ చేయించుకొని విన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని తిట్టడము ఇట్లాంటివి విన్నాం మనం. సో ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తాం, మళ్ళీ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి సెర్చ్ చేస్తాం, మళ్ళీ అదేదో తిట్టు మనం 10 సార్లు వినాల్సి. అందుకే మెచ్యూర్డ్గా వీళ్ళు ఏం బిహేవ్ చేస్తున్నారంటే ఇట్స్ ఓకే అని చెప్పి పక్కన పెట్టారు, వాళ్ళ వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ ఎవడైనా సరే నువ్వు అభివృద్ధి గురించి నువ్వు ఎంతనన్నా డిఫెండ్ చేసుకో, కానీ ఈ పర్సనల్ థింగ్ ఎవడు పోతాడంటే చాతగానోడు మాత్రమే పోతాడు. నువ్వు మాట్లాడు, ఆ మోడీ ఇంకేదైనా వర్క్ చేయలేదా మాట్లాడు, చంద్రబాబు నాయుడు వర్క్ చేయలేదా మాట్లాడు, జగన్ దాని గురించి మాట్లాడితే మనలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తుంది. నువ్వు అంటే నువ్వు ముండవడక అంటే నువ్వు లంజవడక అంటే నువ్వు ఇదంటావా అదంటావా అంటే మనకి ఏం నేర్పిస్తారు? దే ఆర్ టీచర్స్ కదా, మనం వాళ్ళని చూసి మనం ఎంతో కొంత ఫాలో అవుతాం. యథా రాజా తదా ప్రజ అంటారు. సో వాళ్ళు బూతులు తిట్టుకుంటే అంటే మనకు బూతుల కాంపిటీషన్ నడుస్తున్నట్టు ఉంటుంది. సో దయచేసి ఒకవేళ వీడియో వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ నిజంగానే ఆ సెలబ్రిటీ రేంజ్లో ఈ వీడియో కనుక రీచ్ అయితే దయచేసి మీరు 10 మంది గుర్తుపట్టే పొజిషన్లో ఉన్నప్పుడు నోరుని అదుపులో పెట్టుకోండి. ఇంతకంటే ఇంకా ఏం లేదు, ఎందుకంటే మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. లైన్లో అడిగాను, నాకు అర్థం కదా. నమస్తే బ్రో. సో రీసెంట్గా కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ సోషల్ మీడియాకి ఎంతగానో రేయింబవళ్ళు పనిచేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎందుకు? వైఎస్ జగన్ గారి భార్యని తిట్టారని. ఓకే, రైట్, మొత్తం అర్థమైందిలే. అయితే పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు గారి భార్యని అవతల వైసీపీ కార్యకర్తలు తిట్టినప్పుడు మరి వాళ్ళపైన యాక్షన్ లేదా? ఈవెన్ వాళ్ళ పార్టీలో నాయకులు సైతం తిట్టారు వీళ్ళని. సరే, అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయలే, ఇప్పుడు చేశారు. వీళ్ళే చేసుకోవాలన్నారు. కానీ కొంతమంది ఏమన్నారంటే అది బయట వాళ్ళని ఏదో కాపాడడానికి మేమే జైల్లో పెట్టి ట్రీట్మెంట్ వేరుగా అన్నారంట. సొంత పార్టీ వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అంట, వేరే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ అంట. అది కూడా అవుతుంది కొన్ని దగ్గరలో, ఎందుకంటే జైలు మొత్తం ఉంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళది ఉన్నా కూడా, ఈ దేశంలో ఉంటే కూడా అవుతుంది, పక్క దేశంలో ఉన్నా కూడా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అధికారం ఉంది, ఇంత డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి. సరే, అయింది అది అయిపోయింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ 4 సంవత్సరాలు ఎలాగోలా అతను కాపాడతారు. రేపు ఒకవేళ ఆ గవర్నమెంట్ వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ అతను ఏం చేస్తారో అదే అర్థం అట్లా. నా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు నేను వీడియోలు చేసి కొన్ని జగన్ లాగా ఏమవుతాను, నాది కూడా అదే భయం. నాకు ఇప్పుడు నేను అవి చేస్తాను, అందరూ కామెంట్లు రకరకాల 4 ఏళ్ళ తర్వాత అయిపోతాం. ఇంకా అది భయం వస్తుంది. అదే అతని పరిస్థితి కూడా ఎంత పాపం నాలాగా అయిపోతాం. నాదేమంది పోతే పని ఒక్కనే, కానీ అతను పాపం అతనికి ఎన్నెన్నో డబ్బులు ఉన్నాయంటే ఆస్తులు అన్నీ పోతాయి, లై చేస్తారు.